హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు చామదుంపల హార్వెస్ట్ చూద్దామండి. చామదుంపలు ఏ కంటైనర్‌లో వేస్తే మనకి ఎక్కువ దిగుబడొస్తది, ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము. అంటే టెర్రస్ గార్డెన్‌లో మనం వేసినప్పుడు మాట చెప్తున్నాను నేను. అలాగే అంటే నేలలో అయితే ఏ ప్రాబ్లము లేదనుకోండి. ఇక వీడియో చూద్దామండి. సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్‌లో రేక్ షెడ్ మీద పెట్టామండి. ఎందుకంటే చామదుంపలకి ఎప్పుడు కూడా సన్‌లైట్ కావాలండి. డైరెక్ట్ సన్‌లైట్ ఉన్నప్పుడే మనకి దుంపలు తయారవుతాయన్నమాట. అలాగే నేను ఇక్కడ రూ. 100 టబ్‌లో వేయడంతోటండి దుంపలు కూడా బానే వచ్చినాయండి. ఇదిగోండి హార్వెస్టు తీస్తున్నాడు మా సతీషు. చూద్దురు గాని. అలాగే మనం సాయిల్ మిక్స్ కూడా ఎక్కువ ఇసుక శాతం, అలాగే కోకోపీట్ కూడా ఉండాలండి. కొంచెం తేమ ఉండాలి. చక్కగా పరుచుకోవడానికి ఇసుక కూడా ఉండాలన్నమాట. అలాగే కంపోస్ట్ కూడా ఎక్కువ వేయాలండి. వేసినప్పుడే మంచి హార్వెస్ట్ మనం తీసుకోగలము. అలాగే పనిలో పనిగా మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడే నెక్స్ట్ కుండీల్లోకి మట్టి సెట్ చేసుకోవడానికి కూడా మనం ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, పని ఈజీ అయిపోతుందనమాట. పని కట్టుకుని మళ్ళీ ఈ ఆకులన్నీ కంపోస్ట్ బిన్‌లో వేసుకోవడము ఇవన్నీ. అంటే మనకి ఆ కుండీలవి ప్రస్తుతానికి మనం ఏం అవసరం లేదు, మనం ఆ కుండీల్లో ఏమి పంటలు వేసుకోము అనుకున్నప్పుడు వెంటనే ఇప్పుడు ఈ ప్రూన్ చేసుకుంటూ మనం దుంపలు హార్వెస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ తీసేసిన ఆకులు మనం చక్కగా కొద్ది రోజుల్లోనే కంపోస్ట్ కింద మారేలాగా మనం అదే కుండీలో సెట్ చేసుకోవచ్చండి. ఇక చామదుంపలు హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఆకులవి తగ్గిపోతాయండి. అంటే పెద్ద పెద్ద ఆకులు కాస్త మెల్లిగా వాడిపోవడం, చిన్న చిన్న ఆకులు రావడం ఇలా స్టార్ట్ అవుతుందనమాట. అప్పుడు మనం ఇంకా దుంపలు హార్వెస్ట్ చేసేసుకోవాలండి. చెప్పాలంటే కొంచెం నేను లేట్ చేశాను. లేకపోతే ఇంత పెద్ద సైజు ఆకులు కూడా రావండి. కొంచెం ఆకులు చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకుంటే దుంపలు కూడా ఇంకొంచెం ఎక్కువ వస్తాయన్నమాట. మాకు ఆ పని, ఈ పని వీటిల మీద కొంచెం లేట్ అయిపోయింది. మేము ద్రవజీవామృతం, ఓడబ్ల్యూడీసీ ఇవి కూడా మొక్కలకి ఇస్తూ ఉంటామండి. అందువల్ల ఎర్త్‌వార్మ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఆ ఎర్త్‌వార్మ్స్ ఇప్పుడు నేను పెద్ద కుండీకి మార్చేస్తున్నానండి. ఎందుకంటే ఆ కుండీలో మొక్కలు ఇప్పుడు ఎక్కువ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదండీ! వాటిలికి కూడా బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మట్టంతా నేను ఇక ప్రస్తుతానికి మొక్కలేం వేయనండి. పక్కకి పెట్టేస్తాను. అందుకని ఆ వచ్చే ఎర్త్‌వార్మ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు రెగ్యులర్‌గా మొక్కలేముంటాయి అన్న ఆ కుండీల్లో సర్దేస్తున్నాననమాట. మనం హార్వెస్ట్ తీసుకోకుండా అలాగే వదిలేసామనుకోండి, నెక్స్ట్ టైంకి ఇన్ని దుంపలు కూడా రావండి మనకి. తగ్గిపోతాయన్నమాట. అవి మళ్ళీ కొత్తగా ఎక్స్‌పాండ్ అవుతూ పెరగాలి అంటే మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇంచుమించు మనకి మే, జూను, జూలై ఆ టైంలో పెట్టుకుంటే అండి ఒక 9 నెలలకి హార్వెస్ట్‌కి రెడీ అయిపోతాయి. ఇలా హార్వెస్ట్ చేసుకున్న దుంపలనండి 1 వీక్ గాలికి ఆరనిచ్చాక మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చండి. ఇదే కుండీలో పడి తులసి, అలాగే గుంటకలగరాకు ఈ మొక్కలన్నీ వచ్చినాయన్నమాట. ఇవి ఎవరికన్నా ఇవ్వచ్చు అన్నట్టుగా నీళ్ళల్లో వేసేసి ఉంచానండి. గార్డెన్‌లో మనం ఒక మొక్క పెంచుతున్నామంటే దాంతోటి ఫ్రెండ్‌షిప్ చేయడానికి రకరకాల మొక్కలు తోడుగా వస్తాయన్నమాట. అలాగా ఇప్పుడు ఈ గుంటకలగరాకు, తులసి ఇవి 2 కూడా చక్కగా మనకి మెడిసినల్ ప్లాంట్స్ కింద చాలా ఉపయోగిస్తాయి కదండీ! అందుకని ఇంక ఇవి పక్కకుంచేసాను. కంపోస్ట్‌లు అవి ఏం వేయకుండాను. ఈ రూ. 100 టబ్‌తో పాటు నేను రెక్టాంగులర్ కుండీల్లో కూడా వేశానండి. వాటిలి హార్వెస్ట్ కూడా చూద్దురు గానీ, ఇప్పుడు హార్వెస్ట్ చేశాకండి ఆ కుండీలో అడుగున ఏదో ఒకటి నేను డ్రైన్ హోల్స్‌కి కొబ్బరి చిప్పలో లేదంటే పెంకు మొక్కలో ఏవో ఒకటి పెట్టేస్తాను. అవి వేసేసాకండి ముందుగా సాయిల్ వేస్తానండి. ముందు మట్టి వేసేస్తే మనకి ఆ కంపోస్ట్ ప్రాసెస్ స్పీడ్ అవుతుందనమాట. అంతేగాని డైరెక్ట్‌గా పచ్చి ఆకులు అవి వేసి పైన మట్టి వేయకూడదండి. ఎందుకంటే ఆ తేమ అంతా వృధాగా బయటకు పోతుంది. ఆ ఆకుల సారం ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట. అందుకని ముందు మనం అడుగున మట్టి వేసి ఆ తర్వాత ఇలా గార్డెన్‌లో ప్రూన్ చేసిన కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా చక్కగా వేసేసుకునండి. ఆ పైన మళ్ళీ మట్టి వేసేసుకుంటే మధ్యలో ఉండడంతోటి చక్కగా అవి డీకంపోజ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి వేసవికాలం ఆ టైంలో త్వరగా డీకంపోజ్ అయిపోతాయండి. ఈ రూ. 100 టబ్‌లో హార్వెస్ట్ బానే వచ్చిందండి. చామదుంపలు అన్నీ కూడా నేను ఒకటేసారి నాటానండి. అడుగునంతా ఎలా వచ్చేసినాయో చూసారా వేర్లు? మీరు గమనిస్తే రూ. 100 టబ్‌లో కంటే ఈ గ్రో బ్యాగ్‌లో ఎక్కువ వేర్లొచ్చేసినాయండి. మొత్తం అంతా అల్లినట్టు అయిపోయిందనమాట. దుంపలు కూడా పెద్దగా ఏం ఊరలేదండి. అంతా చిన్న చిన్నగా ఉన్నాయి సైజు. కొన్ని కొన్ని దుంపలైతే అసలు ఇంకా ఆ మొక్కలు కూడా వచ్చేస్తూ మరీ చిన్నగా ఉన్నాయండి. ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయో? ఇవి ఎలాగా మనకి వండుకోవడానికి ఏం పనికిరావు కదండీ! ఇక మొక్కలు పాడు చేయడం ఎందుకు, ఇవి నాటేస్తే బెటరు అనిపించింది నాకు. అలాగా మొత్తం ఇలా మరీ చిట్టి చిట్టిగా ఉన్న దుంపలన్నీ కూడా నేను తిరిగి
నాటేయడానికే ఎక్కువ ఉపయోగిస్తున్నానండి. మామూలుగా అయితే మనం మే దాటాక నాటుకోవాలండి ఈ చామ దుంపలు. ఇదిగోండి ఇంకొక కుండి, అది కూడా తీస్తున్నాం అనమాట హార్వెస్ట్. ముందు కుండీలో అయితే అసలు ఏమీ రాలేదండి, దుంపలు ఊరలేదు. వేరు వ్యవస్థ అల్లుకోవడానికే సరిపోయింది, దుంపలు ఊరలేదండి. మనం ఇలా ఇరుకుగా ఉండే కుండీల్లో కంటే పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో వేసుకున్నాం అనుకోండి, చక్కగా వేరు వ్యవస్థ పరుచుకునండి దుంప ఊరడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి 100 రూపీస్ టబ్స్లో వేస్తేనే మనకి చక్కగా హార్వెస్ట్ వస్తుందండి. ఈ రెక్టాంగులర్ వాటిల్లో మాత్రం ఏమీ హార్వెస్ట్ రాలేదు. ఇదిగోండి మొత్తం చామ దుంపలు. ఈరోజు చిలకడ దుంపలు కూడా హార్వెస్ట్ చేసాము, అది మరొక వీడియోలో చూపిస్తాను. మట్టి మిశ్రమం కొంచెం గుల్లగా ఉండేలాగా కలుపుకుని సన్లైట్ ఉండేలాగా మనం చూసుకునండి. వాటరింగ్ కూడా ఎక్కువ పోసేయకుండానండి, కుండీలో మట్టి తేమ లేదు అనుకున్నప్పుడు వాటరింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి వేస్తూ ఉంటానండి. దుంపలు చక్కగా ఊరుతాయి. ముందు అన్నిటికంటే ముఖ్యం కుండీ సైజ్ అండి. కాబట్టి పెద్ద కుండీలో మనం నాటుకుంటే చక్కటి హార్వెస్ట్ తీసుకోవచ్చు. చెప్పాలంటే ఈరోజు హార్వెస్ట్ అంతా 100 రూపీస్ టబ్లో తీసుకున్నదేనండి. చూసారు కదండి హార్వెస్ట్ ఎలా వచ్చింది ఏంటి, ఏ పార్ట్ అయితే మనకి సెట్ అవుతుంది ఏంటన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.